వయసుతో సంబంధం లేకుండా మోకాలు నొప్పులు వింటున్నాం కదా సార్, రోబోటిక్ సర్జరీకి ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? నేను ఇంతకుముందు అదే చెప్పాను. నా క్రైటీరియా ఏంటంటే, ఒకటి పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేకపోతే వాళ్ళ జీవిత భాగస్వామితో కానీ నేను ఒక 10 అడుగులు వెళ్ళిపోతున్నాను. మెయిన్ ఏంటంటే వీళ్ళు దే అవాయిడ్ కమింగ్ అవుట్, అంటే బయటికి రాకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ ఫంక్షన్ వెళ్ళాలి, ఇంట్లో ఫంక్షనే, నేను రాను, చాలా నొప్పులు ఉన్నాయి, మీరు వెళ్ళండి. లేదా నాకు సహాయం కావాల్సి వస్తుంది, అంటే ఏంటి, కర్ర పట్టుకుని అడ్డం కానీ, లేదా ఎవరైనా చేయని అడ్డం కానీ, లేదా పొద్దున్న మంచం నుంచి లేచిన వెంటనే ఒక 10-15 నిమిషాల పాటు చాలా కష్టమైపోతుంది, లేకపోతే నడుస్తుంటే కుంటుంది, నేను 10 మెట్లు ఎక్కలేకపోతున్నాను, 10 నిమిషాల సేపు నుంచోలేకపోతున్నాను, 10 నిమిషాల సేపు నడలేకపోతున్నాను. ఇటువంటి క్రైటీరియా ఉంటుందన్నమాట. ఇంకో విచిత్రం ఉంది. కొంతమందికి చాలా గ్రాస్గా దొడ్డికాళ్ళు అంటాం మనం, వంగిపోయి ఉంటాయి. వాళ్ళ మామూలుగా ఏదో మెషిన్లాగా పరిగెట్టేస్తారు, అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. అది ఏ కంప్లైంట్ చేయరు. అలా చూసి ఎవరే అబ్బాయి నీకు నొప్పి ఉందంటే నాకు ఏమీ లేదని చెప్పి అంటారు. కొంతమందికి కొంచెం డిఫార్మిటీ ఉంటుంది, కానీ వాళ్ళు అంటారు, డాక్టర్ గారు నేను ప్రతి 8 గంటలకే మాత్ర వేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి అంటారు. అంటే ట్యాబ్లెట్లు కాదు, పెయిన్ టాలరెన్స్ అనమాట. కొంతమందికి ఏంటంటే ఒక 10 కిలోమీటర్లు నడిచినా కూడా, ఈ ఎస్పెషల్లీ ఈ వ్యవసాయ కూలీలు కానీ వీళ్ళందరూ కూడా డిఫార్మిటీ ఉంటుంది, అయినా కూడా వాళ్ళు ఏ నొప్పి ఉండదు, హ్యాపీగా చేసుకెళ్ళిపోతూ ఉంటారు. కొంత అప్పర్ క్లాస్ పీపుల్, కొంత డెఫినెట్గా వాళ్ళ బ్రాటప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పెయిన్ టాలరెన్స్ ఎక్కువ తక్కువ ఉంటుంది. చిన్న నొప్పులకి వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు కొంతమంది డిమాండ్ చేస్తారు, డాక్టర్ గారు ఇంత నొప్పి వస్తుంది కదా, మీకు ఆపరేషన్ ఎందుకు చేయరు అని చెప్పేసి. డబ్బులు ఎవరికి చేయదు కాదు, బట్ ఏంటంటే కొన్ని వీ హ్యావ్ సమ్ ప్రోటోకాల్స్ అనమాట. ఆ ప్రోటోకాల్స్ని డీవియేట్ అవ్వడం మంచిది కాదు. అది ఆ క్రైటీరియాని మ్యాచ్ అవ్వాలి. ఆ క్రైటీరియా మ్యాచ్ అయిన వాళ్ళకి చేస్తేనే దాని యొక్క, మీరు చూసారా, ఒక ఫలం ఉందనుకోండి, అది బాగా ముగ్గిన తర్వాత తింటేనే దాని టేస్ట్ బాగుంటూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో కొంచెం నొప్పి ఉంది అని ఆపరేషన్ చేస్తే పేషెంట్కి ఈ ఆపరేషన్ యొక్క వాల్యూ తెలియదు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఎంతో కొంత కష్టం ఉంటుంది. ఆపరేషన్ చేశాక కూడా నొప్పి ఉంది కదా అంటుంటారు. అంచేత కూడా పేషెంట్ లిటరల్గా మనల్ని ఆడాలి, ఈ టీడీఆర్ గారు చేయనంటున్నారు, వేరే చోటుకి వెళ్దాం అంటే, కొంతమందికి చెప్తాం కదా, మీకు ఆపరేషన్ అవసరం లేదని చెప్తారు, రిజిడ్గా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఓకే ఇంకో చోటుకి వెళ్ళి చేయించుకోవచ్చు, వాళ్ళు కూడా చేయకపోవచ్చు. వాళ్ళు కొంతమంది అలా అంటారు, ఇక్కడ కాబట్టి ఇంకో చోట చేయించుకుందామని చెప్పేసి. బట్ ఎప్పుడు కూడా మనం ప్రోటోకాల్స్ని డీవియేట్ అవ్వకుండా ఉంటే దాని యొక్క రిజల్ట్ చాలా బాగుంటుంది. అయితే రోబోటిక్ సర్జరీకి ప్రీ ఆపరేటివ్ ప్లాన్ ఎలా ఉంటుంది సార్? అంటే సాధారణంగా కన్వెన్షనల్ మెథడ్, పాత మెథడ్ చూసుకుంటే దానికి కొంచెం అది ఎక్స్రేలు అనేది ప్రతి వాళ్ళకి చేయవలసింది. ఎలాగా, మన తుంటి దగ్గర నుంచి యాంకిల్ వరకు కూడా దాన్ని ఏమంటారంటే స్కానోగ్రామ్ అంటాం. పేషెంట్ని నుంచోబెట్టి హిప్ జాయింట్ టు యాంకిల్ ఈ ఎక్స్రే తీస్తాం అనమాట. ఎంత యాంగిలేషన్ ఉందని చూసుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి ఎంత కట్ చేయాలని చెప్పేసి మనం ముందుగానే ఒక ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాం. ఈ రోబోటిక్లో కూడా అలా ఏముంటుంది, ప్లానింగు ఈ కన్వెన్షనల్ మెథడ్లో ఏంటంటే ప్లానింగ్ ఆపరేషన్ ముందు ఉంటుంది. ఎలాగా, ఒక రోజు ముందు, అంటే ప్రీ ఆప్ రౌండ్స్ అని ఉంటాయి మాకు. ఆపరేషన్ ముందు రోజు పేషెంట్ చూస్తుంటాము, డిస్కస్ చేస్తాము. మా కొలీగ్స్ ఉంటారు, పీజీస్ ఉంటారు, లేకపోతే రిజిస్ట్రార్స్, వీళ్ళందరూ ఒక్కొక్కరు షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అందరికీ అంటే నేను హెడ్ అవడం వల్ల అంతా నాకు తెలియని ఏమీ లేదు. ఒక్కొక్కసారి నా జూనియర్ మోస్ట్ పీజీకి ఒక ఐడియా రావచ్చు. వేరేయాజ్ ది రోబోటిక్ ఏంటంటే ఆన్ టేబులే, అక్కడే మనకి ఈ టైం కొంచెం ఎక్కువ టైం తీసుకునేది. మామూలుగా టోటల్ని రీప్లేస్మెంట్ యావరేజ్ సర్జన్ 1 అవర్లో చేసేస్తూ ఉంటారు యావరేజ్ సర్జన్. ఈ రోబోటిక్ అనేటప్పటికీ ఒక ½ అన్ అవర్ మనకి ప్లానింగ్ టైం తీసేసుకుంటుంది. అంటే దాన్ని ఏమంటారంటే మ్యాపింగ్ అంటాం అనమాట. ఈ బట్టి మన వాళ్ళు ఇందులో ప్లే చేస్తే తెలుస్తుంది అనమాట. అంతా అయిన తర్వాత దానికి కొన్ని ఉంటాయి, రిసెప్టర్స్ ఉంటాయి అనమాట. దానికి పెట్టేసేసి పాయింటర్స్ ఉంటారు. పెట్టిన తర్వాత అది కంప్యూటర్కి ఎదురుకుండా ఫేస్ చేస్తామన్నమాట. ఫేస్ చేస్తే అది మొత్తం స్టడీ చేసుకుని మొత్తం అంతా కూడా ఎంత కట్ చేయాలి అని చెప్పేసి మనకు ఒక ఐడియా ఇస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత దాన్ని సెట్ చేసిన తర్వాత మనం కట్ చేద్దామని 1 మిల్లీమీటర్ ఎక్స్ట్రా కట్ చేద్దామన్నా కూడా కట్ ఆగిపోతుంది, మిషన్ అక్కడ ఆగిపోతుంది. అదే మనం కన్వెన్షనల్గా పాత టెక్నిక్ చేసామనుకోండి, అది మన కంట్రోల్ ఉండదు. అది ఒక్కొక్కసారి 1 మిల్లీమీటర్ ఎక్కువ కట్ చేయొచ్చు, 1 మిల్లీమీటర్ తక్కువ కట్ చేయొచ్చు. వేరే అది ఈ కంప్యూటర్లో ఏంటంటే అటువంటి ఈ సమస్యలు లేకుండా ఉంటాయి అన్నమాట. అది మీరు 9 మిల్లీమీటర్లే కట్ చేయాలి అని ఫీడ్ చేసిన తర్వాత ఆ 9 మిల్లీమీటర్ల తర్వాత మిషన్ ఆగిపోతుంది కదా, మనం కట్ చేద్దామన్నా కూడా చేయదు, అలా ఆగిపోతుంది అనమాట. ఆ అడ్వాంటేజ్ కంప్యూటర్లో ఉంది. కానీ ఈ ప్లానింగ్ అనేది ఆల్మోస్ట్
ఎంత ఇదన్నా కూడా ఒక 20 నిమిషాల నుంచి అరగంట పడుతుంది అనమాట. ఈ ప్లానింగ్ వల్ల ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్, మామూలు టోటల్ నీ రీప్లేస్మెంట్కి రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్కి ఒక అరగంట తేడా ఎక్కువ పడుతుంది అనమాట. ఓకే.